సో దీంట్లో మనకు 3 పార్ట్స్ అనుకున్నాం, విచ్ ఎకానమీ 150 మార్క్స్, రైట్. 3 పార్ట్స్. 3 పార్ట్స్లో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, దెన్ ఎన్విరాన్మెంటల్ ఎకానమీ, రైట్. 5 lessons, 5 lessons, 5 lessons, 15 lessons, రైట్. దీంట్లో మనకు ముందే చెప్పాము, ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్, రైట్. ఇట్ కెన్ డిసైడ్ ద జాబ్. ఎందుకంటే మిమ్మల్ని ఫిల్టర్ చేసే అవకాశం ఈ సబ్జెక్ట్లో. సో 3 parts, ఈచ్ పార్ట్ హ్యావింగ్ 5 lessons. సో ప్రతి లెసన్ మనం కాంటెక్స్ట్ చెప్తాను, కాంటెక్స్ట్, రైట్. తర్వాత ఇక్కడ నుంచి గ్రూప్ 2 వస్తుంది, గ్రూప్ 1 వస్తుంది. గ్రూప్ 1లో ఏమొస్తుంది? క్వశ్చన్స్ వస్తాయి, ఆన్సర్స్ వస్తాయి. గ్రూప్ 2లో ఏం రాదు. అదే యూ హ్యావ్ టు రిమెంబర్ ద సబ్జెక్ట్స్, రన్నింగ్ నోట్స్, రైట్. అందుకోసం అంటే with reference to group 1 students, they have to write the essays. With reference to group 2, no essays. 4 options are given. Among them, one is right, rest one is wrong. Okay. But explanation same. Same explanation. ఇక్కడ కొంచెం డివియేషన్ అవుతుంది. ఇదైన తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చేస్తాం. ఇదైన తర్వాత మీరు క్వశ్చన్స్ ఇస్తే రాసుకోమంటాం, ఓన్గా రాసుకోమంటాం, కరెక్షన్ చేసేసి మేము ఇచ్చేస్తాం. అది ఫైనల్. ఇది ప్రాసెస్. ఓకే, రైట్. సో 563 పోస్ట్ అంటే అది వెరీ గుడ్ అమౌంట్, రైట్. కాబట్టి ఈ అవకాశాన్ని గట్టిగా ఉపయోగించుకోవాలి. మేము కూడా అదే రకంగా డీల్ చేస్తాం. డీల్ చేసేటప్పుడు లెసన్ బై లెసన్, ఫస్ట్ పార్ట్ ఇండియన్ ఎకానమీ కాబట్టి మొత్తం బేసిక్స్ ఉంటాయి అందులో. మిగిలిన 2 parts ఈజీ అవుతుంది, రైట్. సో ఫస్ట్ ఇండియన్ ఎకానమీ. దీంట్లో మీరు ఈ కాంటెక్స్ట్ అయిపోయేంత వరకు రన్నింగ్ నోట్స్ రాస్తున్నారు. నేను ఇక్కడ చెప్తుంటాను, బోర్డు రాస్తాను. ఆ తర్వాత గ్రూప్ 1 వాళ్ళకి నేను ఈ క్వశ్చన్స్ ఇస్తాను, దీనిపైన మీ ఇష్టం వచ్చినట్టు రాసుకొస్తాను, చూసేసి నేను ఇచ్చేస్తాను. అప్పుడు అది ఫైనల్. ఇది ప్రాసెస్. ఓకే. గ్రూప్ 2 వాళ్ళకి మామూలుగా విని వదిలేసేయండి. సో ఎకానమీ, యాజ్ ఐ టోల్డ్ యూ, ఆర్థిక వ్యవస్థ అంటాం. దీన్ని ఏమంటాం? మన ఆర్థిక వ్యవస్థ అంటాం. కాబట్టి ఆర్థిక వ్యవస్థ అన్న పదంలో వస్తు సేవ, గుడ్ అండ్ సర్వీస్, గుడ్ అండ్ సర్వీస్. సో as I explained in the preceding class also, whatever the word you come across in the economy, you must unearth the hidden meaning of the word. ఇది ఒకటి ఫస్ట్ చేయాలి. మీకు సబ్జెక్ట్ డీల్ చేసేటప్పుడు ఏ పదం కనిపించినా పదం యొక్క పూర్తి అర్థం తెలుసుకోవాలి. దెన్ ఓన్లీ వీఆర్ కంఫర్టబుల్ ఇన్ ద సబ్జెక్ట్. లేదంటే ఇట్ లీడ్స్ టు అబ్స్ట్రాక్ట్, ఏదో సమ్ ఇరిటేషన్ వస్తుంది. ఫస్ట్ పాయింట్. అందుకోసం నేను బేసిక్స్ చెప్పుకుంటూ కూర్చుంటాను, రైట్. ఓకే. సో గుడ్ సర్వీస్. గుడ్ ఈజ్ హ్యావింగ్ 3 features. One is visible, touchable, then satisfaction. With reference to service, visible, it is invisible, right? Untouchable, satisfaction.
ఇది వస్తువు, ఇది సేవ, గుడ్ అండ్ సర్వీస్. సో ఇక్కడ మనకు కామన్ వర్డ్ సాటిస్ఫాక్షన్, కామన్ వర్డ్ సాటిస్ఫాక్షన్. The word satisfaction reflected in good and service. Rest two features are differ, right? Okay. ఎందుకు అంటే మనకు ఇక్కడ ఇది లేకపోతే మనం ఏం చదువుతున్నా అర్థం కాదు కదా, రైట్? సో గూడ్స్ ఆర్ విజిబుల్స్, గూడ్స్ ఆర్ టచబుల్స్, goods provide satisfaction. In economy, we call it as utility. Utility, right? Seva, service, service. ఇక్కడ ఏమొస్తుందంటే ఇన్విజిబుల్, అన్టచబుల్, సాటిస్ఫాక్షన్. ఇది దృశ్యం అయితే ఇది అదృశ్యం, ఇది అదృశ్యం, ఇది దృశ్యం. ఇది మామూలుగా మనకు స్పర్శ ఉంటుంది, ఇది స్పర్శ ఉండదు, స్పర్శ లేనిది, ఇది కాన్సెప్ట్. ఇక్కడ స్టార్ట్ అవుతుంది మీ యుటిలిటీ, నథింగ్ బట్ ఎస్, సాటిస్ఫాక్షన్, యుటిలిటీ ఆర్ ద సేమ్. బట్ సాటిస్ఫాక్షన్ ఇంగ్లీష్ వర్డ్, utility is the economic word, isn't it? Right? Why? Because the subject is having special language. స్పెషల్ లాంగ్వేజ్. కాబట్టి మనకు ఈ ఆర్థిక వ్యవస్థ దానికి ఒక ప్రత్యేక భాష ఉంటుంది. మీరు ఎస్ఎల్ రాసేటప్పుడు గ్రూప్ 1లో భాషనే ఉపయోగించాలి, ఎక్కువ మార్కులు పడతాయి. మీ ఇష్టం వచ్చినట్టు పదాలు ఉపయోగించవద్దు. అందుకోసం ఫస్ట్ లెసన్ చెప్తాను, మీకు కొన్ని క్వశ్చన్లు ఇస్తాను, ఆన్సర్ మీ ఇష్టం తయారు చేసుకొస్తారు. అవన్నీ చూసేసి నేను ఇట్లా రాయాలని చెప్పేస్తాను, దట్స్ ఆల్. జాతీయ అనుకుంటే ఒక 5 to 6 క్వశ్చన్స్ ఉంటాయి, దట్స్ ఆల్. ఓకే. కాబట్టి ఇక్కడ ప్రతి పేజీలో గ్రూప్ 1 రాసేటప్పుడు అది చాలా థాట్ఫుల్గా ఉండాలి, ఇష్టం వచ్చి రాయకూడదు. కరెక్షన్స్ తెలుస్తుంది ఏందో అనేది, వాళ్ళకి తెలుస్తుంది ఈజీ అని లాంగ్వేజ్. ఓకే. కాబట్టి ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఎకానమీ తెలంగాణ ఎకానమీ, ఎకానమీ ఎన్విరాన్మెంటల్ ఎకానమీ, రైట్? సో ఇండియన్ ఎకానమీ మీన్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా. Telangana economy, goods services which are produced in Telangana. Environmental economics, environment means you see here, goods and services are produced by protecting the environment. You are permissible to produce good services. At the same time, you need to protect environment. Don't harm the environment. In such a way, you can produce goods and services. This is environmental. ఇక్కడ కాన్సెప్ట్. కాబట్టి if you harm the environment in the process of production of goods services, your existence will be disappeared. అసలు నువ్వే ఉండవు. కాబట్టి ఇది పెట్టారు, క్రూషియల్ రోల్. సో ఇది ఎప్పటి నుంచి బాగా మొమెంటం వచ్చిందంటే 1987 నుంచి మొమెంటం. సో గ్రో హర్లెమ్ బ్రంట్లాండ్ కమిషన్ అక్కడి నుంచి ఈ సైన్స్కు ఎక్కువ వచ్చింది. లాస్ట్కు సిలబస్ పెట్టేసింది. సో ఎన్విరాన్మెంట్ టేక్స్ క్రూషియల్ రోల్ ఇన్ ఎవ్రీ సిలబస్. మేబీ గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్స్, ఇట్ డజంట్ మ్యాటర్. గాట్ మొమెంటమ్ సిన్స్ 1987. ఎందుకు 87లో ఎన్విరాన్మెంట్ గురించి మంచి కమిషన్ ఒకటి వచ్చింది, లెడ్ బై మిసెస్ గ్రో హర్లెమ్ బ్రంట్లాండ్. Mrs. S. Since 1987, the importance of environment got momentum. Because of the commission,
laid by Mrs. Grove, Harlem Brundtland. ఇది కాన్సెప్ట్, రైట్? ఇక్కడ మన కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ సిలబస్ ఏది చూసినా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అసలు ఒక పాయింట్ కూడా బోర్ కొట్టదు. బట్ మనం అర్థం చేసుకుంటూ పోవాలి. పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు ప్రొడక్షన్ చేస్తారు, ప్రొడక్షన్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ట్రైన్ నడపాలా, ట్రైన్ సర్వీస్, దీనికి కోల్ ఉపయోగించవచ్చు, ఎలక్ట్రిసిటీ ఉపయోగించవచ్చు టు రన్ ద ట్రైన్. If you use coal, leads to combustion, burning of coal leads to GHG, greenhouse gases. ఉద్గారాలు వస్తాయి. మీరు బొగ్గును ఉపయోగిస్తే ఉద్గారాలు వస్తాయి, దట్ ఈస్ GHG. ఏం తర్వాత చెప్తాను నేను. గ్రీన్ హౌస్ గ్యాసెస్ చాలా ఉంటాయి. దీంట్లో లీడర్ CO2 is the leader. CO2 is the leader in GHG. GHG, it is an umbrella word, constitutes many words. In this, important one is CO2. Carbon dioxide is very important. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనకు? ఇన్స్టెడ్ ఆఫ్ కోల్ we have to use electricity to protect the, అది కాన్సెప్ట్. మీరు బేసిక్ కనుక పట్టుకున్నట్లయితే ఎన్విరాన్మెంట్లో ఎన్ని పుస్తకాలు చదవచ్చు, అది మిస్ అయ్యారంటే కొన్ని ప్రాబ్లం అయింది అక్కడ. అందుకోసమే దాని బేసిక్ ఏంది అనేది ఇక్కడ చూస్తాం. సో ఎలక్ట్రిసిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ, అగైన్ కోల్ అండ్ రైట్ సోలార్. When you use coal, again leads to GHG. Instead of that, better to use solar. So you are permissible to use machinery, but the fuel which is used in the process of production, better to avoid environment harmful things. మీరు పర్యావరణ దెబ్బతీసే ఫ్యూయల్ను పక్క పెట్టండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ ఆర్ సన్షైన్ కంట్రీస్. అన్ని దేశాల్లో సన్షైన్ ఉంటుంది. కొన్ని దేశాలు వెస్ట్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి, వాళ్ళకి కొంచెం తక్కువ. ఇండియా ఉందనుకోండి, అవుట్ ఆఫ్ 365 days 300 days సన్షైన్. మీరు బొగ్గు ఉపయోగించవలసిన అవసరం లేదు. యూ నీడ్ నాట్ యూస్ కోల్. అట్లయితే ఏమైతుందంటే ఇది వస్తుంది, ప్రాబ్లం అవుతుంది, ఫ్యూల్ వస్తుంది. మీరు అడగవచ్చు దీనివల్ల ఏంటంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనకు బేసిక్ వర్డ్ ఏంటంటే మార్కెట్ అంటారు. మార్కెట్ కన్స్టిట్యూట్స్ గివర్ టేకర్. ఇచ్చేవాడు, తీసుకునేవాడు. ఇప్పుడు వన్ మార్కెట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ క్లాస్, ఇట్ ఈస్ మార్కెట్. ఐ ఆమ్ ద గివర్. ఎకనామిక్ సర్వీసెస్ ఆర్ గివర్, యు ఆర్ ద టేకర్. So taker named as demand, giver named as supply, isn't it? The word market constitutes demand and supply. ఏదైనా మార్కెట్ చూసుకోండి, మార్కెట్ టిఫిన్ చేసి పోయి వాడు ఇడ్లీలు ఇస్తాడు, సప్లై. మనం డబ్బులు ఇస్తాం, డిమాండ్. ఇప్పుడు యూ సాట్ ఫర్ ఎకానమీ, I teach only economy. Then your demand, my supply match each other. Production taking place. For economy కోసం నువ్వు కూర్చున్నప్పుడు నేను ఫిలాసఫీ చెప్తే నువ్వు బయటికి వెళ్ళిపోతావు. మిస్ మ్యాచ్. చూడండి, అంత లాజిక్, నో మ్యాజిక్. ప్రపంచం గుర్తుపెట్టుకోండి, ఏ టు జెడ్ లాజిక్. ఇప్పుడు క్లాస్లో కూర్చున్నావు స్టూడెంట్గా, యు ఆర్ ద డిమాండ్ బికాస్ you are the taker. You are the taker. ఇప్పుడు ఇదే గ్రూప్ 1 ఎగ్జామ్లో కూర్చున్నావు, టీఎస్పీఎస్సీ కండక్ట్ చేస్తాను. టీఎస్పీఎస్సీకి నీకు సంబంధం, అప్పుడు ఇప్పుడు నాకు మీకు సంబంధం.
ఐఎమ్ ద సప్లయర్, యువర్ ద డిమాండ్. ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు టిఎస్పిఎస్సి ఈజ్ ద డిమాండ్. టిఎస్పిఎస్సి ఆస్కింగ్ ఆన్సర్స్, యు ఆర్ గివింగ్ మీన్స్ if your supply TSPS demand each other, then you get job. Get it? Simple life. ఎందుకు చెప్తున్నా అంటే మనకున్నటువంటి నాలెడ్జ్ ఇంత నాలెడ్జ్ ఉంటుంది. మీ గ్రూప్ 1 ఇది, మీ గ్రూప్ 2 ఇది, మీ సివిల్స్ ఇది, అంటే ఇంత నాలెడ్జ్ ఉంటుంది. ఇట్స్ ట్రూ. మనం ఏమనుకుంటాం ఇవన్నీ పెద్ద పెద్ద ఎగ్జామ్, ఏం కాదు. అది మిలియన్ పార్ట్, నీ నాలెడ్జ్లో అది మిలియన్ పార్ట్. ఎప్పుడు వెన్ యూ అప్లై టోటల్ మైండ్, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. సింపుల్ అయిపోతుంది, లైఫ్ సింపుల్ అయిపోతుంది. లేకపోతే ఏందో అనుకుంటే ఏం లేదు, ఒకటి లొల్లి. ఇక్కడ యు ఆర్ ద మాస్టర్. నువ్వేం చేస్తున్నావు ఈ మైండ్? నువ్వు కొంత చుట్టాలకు, కొంత ఫ్రెండ్స్కి, ఇంటి పక్కలకి, ఇంటర్నెట్కి, ఇట్లా ఇట్లా పనిచేసి నీ దగ్గర ఏముంటలేదు. యూఆర్ లూజింగ్ యువర్ టైం. అది 100% టైం షుడ్ బి అలోకేటెడ్ టువర్డ్స్ యువర్ జాబ్. దట్స్ ఆల్ యూ కెన్ గెట్ ఇట్. జాబ్ వచ్చేదాన్ని ఇష్టం కానీ చేసుకోవద్దు. అండ్ జాబ్ వచ్చే తర్వాత యూ హ్యావ్ టు రిటాచ్ ఆల్ రిలేషన్స్. దెన్ యూ హ్యావ్ టు సేవ్ యువర్ టైం, మైండ్, యువర్ థింకింగ్, ఇవన్నీ రావాలి. బయట అర్థమైంది. అది ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ కూడా ఎన్విరాన్మెంట్లో ఎన్విరాన్మెంట్ డిమాండ్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ సప్లై ఉంటుంది. బోత్ మస్ట్ బి మ్యాచ్. నేను చెప్పినట్టు ఇక్కడికి వస్తుంది కాన్సెప్ట్. అది వై ద కాన్సెప్ట్ ఎన్విరాన్మెంట్ ఇన్సెర్టెడ్ ఇన్ ద సిలబస్? వాట్ వాజ్ ద రీజన్? రీజన్ వాజ్ వీ హ్యావ్ అ మిస్ మ్యాచ్ బిట్వీన్ ఎన్విరాన్మెంట్ డిమాండ్, ఎన్విరాన్మెంట్ సప్లై. వీ షుడ్ ట్రై టు మ్యాచ్. ఇది కాన్సెప్ట్. ఎన్విరాన్మెంట్ డిమాండ్ అంటే ఏంది? యూఆర్ యూజింగ్ ద ఎన్విరాన్మెంట్, యూఆర్ పొల్యూటింగ్ ద, ఎస్, యూఆర్ యూజింగ్ ద environment. At the same time, you have to supply the environment. Trees, for example, CO2 you are releasing by using fuel, by using diesel, by using petrol, by using coal. You are releasing. So your release, your demand, your demand set. At the same time, you should try to make, prepare, produce, supply. Supply means trees. అందుకే మినిమం 33% గ్రీనరీ. If it is possible 50%, then trees can absorb the CO2. ఇది కాన్సెప్ట్. అంటే అది కాన్సెప్ట్ అక్కడ. కాబట్టి ఎన్విరాన్మెంట్ వెరీ వెరీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. అది ఎప్పుడు మీరు అర్థం చేసుకుని చదవాలి, దెన్ ఇట్ మేక్స్ బ్యూటిఫుల్. ఓకే, కాబట్టి థర్డ్ పార్ట్ ఇచ్చారు, చూద్దాం. రైట్. సో ఇక్కడ మిస్ మ్యాచ్ ఎప్పుడు అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సన్ ఇస్ దేర్, ఎస్ రేస్, దిస్ ఇస్ ల్యాండ్, ఎర్త్, దిస్ ఇస్ ఎర్త్. ఓకే, సన్ రేస్ comes, touches the earth, reflects. Before industrialization, the sunlight used to come, touches the earth and goes up, no problem. But when industrial revolution started, since 1750, 1800, what happens? Here CO2 occupy the area. CO2, GHG, greenhouse gases occupy the area. When rays coming to the earth, the total heat is absorbed by the CO2. Okay, then this area totally heated. That is global warming. Right? So your sunlight should not be caught by the CO2. If your sunlight is caught by the CO2, what happens? Total area is heated. That is global warming. Animals are died, your greenery died, everything collapsed. That is the problem. So what environmentalists say, you can produce goods, no problem. Economy is very important. Why? Because we are linked with economy. You sat in the class, services. Tiffin center, goods. Overshed, good. Marker, good. From morning to evening, night, we are linked with two things only, good and, so that is economy.
That's why economics is given Nobel Prize. No other social studies. ఒక ఎకనామిక్స్కి ఉండేది, వేరే వాటికి లేదు. ఎందుకోసం అంటే మన ఊపిరి, మన యొక్క ఊపిరి అది. ఎకానమీ బాగుంది అంటే ప్రజలు హ్యాపీగా ఉంటారు. ఎకానమీ బాగలేదు, ఎక్కడ బాగుంటుంది, గూడ్స్ సర్వీస్, నో గూడ్స్ నో సర్వీసెస్. సో పీపుల్ మైగ్రేటింగ్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీస్ టు developed countries. Why? Because developed countries are having more goods and services we can enjoy. That's the concept. So 3.5 crore Indians are working outside because the poverty, the unemployment, the inequality, many problems are there due to policy paralysis. Chala problem వదిలేసాయి. పడుతుంది దాన్ని ఎందుకు పెట్టారు ఇక్కడ ఏరియా 3 parts-లో ఈ ఏరియా ఎందుకు పెట్టారు, అందుకోసం. లాస్ట్కి ఏమైందంటే టోటల్గా హీట్ అయిపోయి ఐస్బర్గ్స్ ఆర్ టోటల్లీ కన్వర్టెడ్ ఇంటూ వాటర్, రైట్. కోస్ట్ ఏరియాస్ ఆర్ డిప్డ్, రైట్. సో టోటల్ వ్యవస్థ నాశనం అయిపోతుంది. అదని తర్వాత దాంట్లో ఇక అన్నీ వస్తే తర్వాత చెప్తాం. ఓకే. సో గ్రూప్ 1 తెలంగాణ, అదే సివిల్స్ అనుకోండి, తెలంగాణ ఎక్కడ ఉండదు. గ్రూప్ 1 ఆఫీసర్ కాబట్టి తెలంగాణ సంబంధించి కాబట్టి తెలంగాణ ఎకానమీ కావాలి, అందుకోసం తెలంగాణ పెట్టారు. దీంట్లో ఏముంటుంది మళ్ళీ సేమ్ ఇంతే పొజిషన్. ఓకే, కమ్ టు ద పాయింట్. సో బేసిక్స్ మీరు చూస్తున్నారు కదా, రైట్. ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, రైట్. సో ఇప్పుడు ఎకానమీ కన్స్టిట్యూట్స్ గూడ్స్ అండ్ వస్తారు. వీటిని ఎవరిస్తారంటే 3 parts-లో ఇస్తారు. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ఇండియన్ ఎకానమీ ఈజ్ హ్యావింగ్ ఇండియన్ అగ్రికల్చర్, ఇండియన్ ఇండస్ట్రీ, ఇండియన్ సర్వీస్ సెక్టర్. సేమ్ తెలంగాణ ఆల్సో. తెలంగాణ అగ్రికల్చర్, తెలంగాణ ఇండస్ట్రీ, తెలంగాణ సర్వీస్ సెక్టర్. దట్స్ ఆల్. ఇక్కడ ఉండదు. ఇక్కడ ఏంటంటే ఎన్విరాన్మెంట్కి ప్రాబ్లం ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ ఏంటి, ఏం సొల్యూషన్ ఏంటి, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ బై ద ఎన్విరాన్మెంట్, వాట్ ఆర్ ద సొల్యూషన్స్ టు అవాయిడ్ ద ప్రాబ్లమ్స్. ఇది ఇక్కడ సింపుల్ వస్తుంది. అక్కడ ఇది వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకేనా, కమ్ టు ద పాయింట్. అయిపోయిందండి. ప్రైమరీ సెక్టర్, దిస్ ఈస్ ప్రైమరీ సెక్టర్. సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్. తృతీయ రంగం, ద్వితీయ రంగం, ప్రాథమిక రంగం. రైట్, రైట్. రైట్. సో our economy gives satisfaction by providing goods and services. For example, flight ekki digaru, service. Ship ekki digaru, service. Train ekki digaru, service. Doctor ekki service. Teacher, all. Goods, visible. Kani these two can satisfy our wants. That's all. Sturdy economy, giving more goods and services to the people who are residing in the country. Weak economy, not providing sufficient goods and services. ఇంత సింపుల్ లాజిక్. అక్కడ సబ్జెక్టు బాగా హార్డ్ చేయకూడదు, ఈజీగా వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఏమవుతుందంటే మనకు ప్యాషన్స్, ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. అర్థమైంది? సో యువర్ ఎకానమీ సీమ్స్ వెర్టికల్, నాట్ హారిజాంటల్, రైట్? సో హియర్ not like this. Primary sector, secondary sector, tertiary sector. Not like this. Vertical, not a horizontal. It is like building. So first we have to give priority for primary sector, agriculture. Why? Because it gives food to the people.
It gives raw material to the industrial sector. కాబట్టి ఇక్కడ ఈ రంగాన్ని బాగా బలోపేతం తీసుకోవాలి. ప్రైమరీ, ప్రైమ్ మినిస్టర్, అమాంగ్ ద మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ crucial role. And the same, we have 3 sectors in the economy, of which primary sector is an important sector. That's all. Find out the concept. So, అందుకే ఇండియన్ ప్రైమరీ సెక్టర్, ఇండియన్ సెకండరీ సెక్టర్, ఇండియన్ టెరిషరీ సెక్టర్, సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ మనం చదివేటప్పుడు అది చూడాలి, అక్కడ ఏందనేది చూడాలి, డిస్టోర్షన్ పోకూడదు. దెన్ గివ్స్ ఇంట్రెస్ట్. ఓకే, రైట్, కమ్ టు ద పాయింట్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన 5 lessons, 1 by 1 లెసన్ మొత్తం డీల్ చేసిన తర్వాత, ముందు చెప్పాను మీకు తెలిసి క్వశ్చన్స్ ఇస్తాను, మీరు రాసుకొని వస్తారు, మీ కెపాసిటీ విన్న లెసన్ బట్టి రాస్తారు. తర్వాత ఎట్లుంటుందని నేను చెప్పేస్తాను, దాంతో ఫినిష్ అవుతుంది. ఓకే, కమ్ టు ద పాయింట్. సో ఇది మనం టచ్ చేసేటప్పుడు, సో వీ హ్యావ్ టు కన్సిడర్ అగైన్ 3 steps, రైట్? బేసిక్ వీ నీడ్ టు టేక్, సబ్జెక్ట్ వీ నీడ్ టు టేక్, కరెంట్ వీ నీడ్ టు టేక్.